सर्वादो सर्वप्रथमंगा परम पूज्यलु प्रातः स्मरणीय परमाराध्यलु जगद्वंदनीयलु SKCM गोसेवाश्रम संस्था संस्थापकाचार्य मदीय गुरुदेव गुरु कृपामुक्त्यम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतसी श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वाరి దివ్యపాదములో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను. తదుపరి రూపాను గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదములని భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవద్గీత పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం తెలుపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్త వత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి కృప. సుందరాకాండ్ అనే ఒక అద్భుతమైన గ్రంథం, రామాయణంలోని ఒక అంశం. వాస్తవంగా ఒక వ్యక్తి సుందరాకాండ్ చదవకుండా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు భక్తి పొందలేదు. సుందరాకాండ్ అనేది అనివార్యం, ప్రతి వ్యక్తి చదవాలి, తెలుసుకోవాలి. లంకిని తాలూకా ఒక దెబ్బతోని తెలుసుకున్నారు. ఏంటి, అతి వినయంగా అడుగుతున్నారు. ఎప్పుడైతే చెప్తే వెళ్ళిపోతే వాళ్ళకి ఒక దెబ్బతోనే పని అవుతుంది అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆంజనేయ స్వామితో దెబ్బలాగా మామూలుగా ఉండదు. అతులిత బలధామం, అతులిత బలధామం, అతి బలంతో నిదానం. అది ఎవరి బలం? రామబలం. భక్తుల దగ్గర, జీవుడి దగ్గర, ప్రతి జీవుడి దగ్గర భగవంతులకే బలం ఉంటుంది. ఆ భగవంతుడు ఆ బలం ఇచ్చారు. బలం ఆంజనేయ స్వామికితో నిదానం, బలం తలగ నిదానం. మరి అతను కొడితే ఎలాగ ఉంటుంది? మరి అటువంటి వ్యక్తికి గేట్ కీపర్గా ఉంచుతారేంటి, సెక్యూరిటీగా ఉంచుతారేంటి? సెక్యూరిటీకి ఒక అర్హత ఉండాలి, బలం ఉండాలి, అలాట్గా ఉండాలి. ఎంత బలం, ఎంత శక్తి ఉంటే కానీ అటువంటి వ్యక్తికి సెక్యూరిటీగా ఉంచరు. మరి లంకాలోని ఎంత పెద్ద రాక్షసులు బలం తాలూకా ఉన్నది. మరి లంకిని సెక్యూరిటీగా ద్వారపాలకుగా ఉన్నదంటే తనకి ఎంత బలం ఉంటుంది? తనకి కూడా ఒక దెబ్బతోని రక్తం వాంతి చేసినట్టుగా కొట్టారు, ఒకటే ఒక దెబ్బ. సో ఆంజనేయ స్వామి ఎటువంటి వ్యక్తి, ఎటువంటి బలం. జనహి నహి మరమము షఠ మోరా, मोर आहार जहाँ लागी चोरा, मुठिका एक महाकपि दो होनी, रुधिर बमत धरनी दड़मानी. राम सिया राम, राम सिया राम. ముఠిగా ఒక పిడుగులతోనే ఒక దెబ్బ ఇచ్చారట. రుధిర బమత, రుధిరం అంటే రక్తం కక్కుకొని, ధరని డొన్నమని భూమి మీద పడిపోయారట ఒకే ఒక దెబ్బతో. పోనే సంభారి ఉఠి సోలంకా, జోరి పాని కర బినై సంఖా, జవ రవ నహి బ్రహ్మ బరదీనా చలత
బిరతి కహ మోహి చిన్న. మళ్ళీ వినయంతో మరి సంకోచంతో మళ్ళీ ఒక దెబ్బ వేస్తే ఇంకా అయిపోతాను నేనని. ఒక్కసారి దెబ్బ తగిలిన వ్యక్తికి అలర్ట్ అయిపోతుంది. ఇంకో దెబ్బ మళ్ళీ ఏమైనా అడిగితే ఏం చెప్తే ఇంకో దెబ్బ వేస్తారేమో అని భయపడుతూ సంకోచం అంటున్నారు. మళ్ళీ సంకోచంతో వెళ్తున్నారు ఆంజనేయ స్వామి దగ్గరికి. ఏం చెప్తున్నారు? బ్రహ్మ ఎప్పుడైతే వరం ఇచ్చినప్పుడు ఎవరికి? రావణాసుడికి, విభూషణుడికి, మరి కుంభకర్ణుడికి ఇవన్నీ చెప్పారు, వర్ణించారు. బ్రహ్మ వెళ్తూ 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 లంకిని బ్రహ్మకు చూశారట. హే బ్రహ్మకి నమస్కరించారు. లంకిని ఏ ప్రకారం తపస్సు చేయలేదు, దాన్ని బ్రహ్మకి దర్శించుకొని అడిగారు, ఈ పాపాత్ముడు తాలూకా ఆధీనంలో నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఈ లంకినిగా ఉండాలి? అంటే లంకిని అంటే ఎవరు? అధిష్టాశ్వరి. ఈ లంకా తాలూకా అధిష్ఠేశ్వరి, లంకా తాలూకా గ్రామదేవి. ఎన్ని రోజులు ఈ పాపాత్మ తాలూకా శాసనంలో నేను ఉండాలి? ఆవిడ కూడా తెలుసు. చూడండి, మన గ్రామంలోని కొంతమంది నాయకులు అనుకోండి, ముఖ్యులు అనుకోండి, ప్రెసిడెంట్లు అంటారు, లేకపోతే సర్పంచులు అంటారు. గ్రామదేవికి తగ్గట్టుగా వాళ్ళు పనులు చేయాలి. ఒకవేళ అధర్మం చేస్తాట ఆ గ్రామదేవి చాలా బాధపడతారు. మనుషులకి సంతోషం చేసేవా లేదా మంచి చెడ్డ పాపం చేయడం వల్ల ఆ గ్రామదేవి, అందుకే పెద్ద పోస్ట్ వస్తే ఇవే భయం. ఆ గ్రామదేవి అసంతోషం అవుతుంది. ఈ గ్రామంలోని నేను వెలిగి ఉన్నాను, ఈ గ్రామంకు నేను దేవిని రక్షణకని ఈ పాపాత్మ తాలూకా పరిచాలనని అంత పాపం అవుతుంది. ఎప్పుడు వెళ్ళిపోతాడు ఈ పాపాత్మ అని అనుకుంటారండి గ్రామదేవి. ఆ లంకిని అలాగే అంటున్నారు, ఈ పాపాత్మ తాలూకా శాసనంలో ఆదిలోనే నేను ఎన్ని రోజులు ఉండాలి? అప్పుడు బ్రహ్మ చెప్తున్నారు, 71 చతుర్యుగం అంటే మన ప్రకారంగా 500 కోట్ల సంవత్సరం. చూడండి, 71 చతుర్యుగంలోని ఎన్ని? 5 crores. 5 crores అంటే 5 కోట్లు సంవత్సరాలు. 5 కోట్ల సంవత్సరాలు వేక్షించాలి ఈ శాసనం. దాని తర్వాత ఖచ్చితంగాను ధర్మాత్మ విభీషణుడు తాలూకా రాజ్యం వస్తుంది అని అప్పుడే బ్రహ్మ చెప్పేశాడు. చూడండి, విధానం చెప్పడంతో అయితే ఈ ధర్మాత్మ తాలూకా రాజ్యం వస్తుందని నాకు ఏ ప్రకారంగా తెలుస్తుంది? నాకు సిగ్నల్స్ ఐడెంటిఫికేషన్ నేను ఎలా చేస్తాను? నాకు లెక్క తెలియదు. 500 కోట్లు అంటే ఇది 5 కోట్లు అంటే చాలా లాంగ్ పీరియడ్. ఏ రోజు 1 కోటి అయింది, 2 కోట్లు అయింది అని చెప్పేసి లెక్క పెట్టుకోగలరు ఏంటి ఎవరైనా సంవత్సరాలు? సో ఎలా తెలుసుకుంటే ఒక రామదూత బాణర రూపంగా వస్తారు. అతను మీకు ఒక ముష్టిక ప్రహారం చేయడం వల్ల మీరు ఏమవుతారు? వికల అంటే కంగారు పడతారు. అప్పుడు తెలుసుకోవాలి ఏంటి? రాక్షసులు, నిశాచరుల తాలూకా శాసనం అంతమై ధర్మరాజ్యాన్ని వస్తుంది అని. నాకు మీ దెబ్బతోనే బ్రహ్మ చెప్పిన వాక్యాలు గుర్తొస్తున్నాయి అని లంకిని తాలూకా విన్నపము ఆంజనేయ స్వామికి చెప్పారు. మరి చెప్తూ లంకిని ఏమవుతుంది చూడండి, ఏమంటుంది? బికల హసితే కపికే మోరే తబ జానే సునిశిచర సంఘారే. అప్పుడు వికలం అవుతారు మీరు ఒక దెబ్బతోని. అప్పుడు తెలుసుకోవాలి నిశాచరి తాలూకా శాసనం పోయి ధర్మాత్మ తాలూకా శాసనం వస్తుందని చెప్పి. తో మోర అతి పుణ్య బహూత దేఖౌ నయన రామకుర దూత. లంకిని ఎంత బాగా అన్నది.
నేను ఎంతో జన్మంతరగా పుణ్యము భాగ్యం చేసుకున్నాను. దేఖో నయన రామకర దూత, ఇటువంటి రామదాసుడిని రామదూతుల్ని నా నయనుని దర్శించుకున్నాను. లంకిని అంటే చూడు ఎంత పెద్ద భక్తురాలు. లంకిని అంత థాట్స్ థింకింగ్ కూడా మన దగ్గర లేదు. ప్రత్యక్ష భగవంతుడి దర్శించుకోవడం, భగవంతుడి దర్శించే మనకి ఫీలింగ్స్ లేదు. భగవంతుడు దర్శించిన, స్పర్శించిన, సేవించిన కూడా మనం భగవంతుడు సేవిస్తామని కూడా ఏం ఫీలింగ్ లేదు. లంకిని రామదూతుడు ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకొని తను అంటున్నారు, మీ దర్శనం చేసుకొని నేను ఎంతో భాగ్యం, ఎంతో పుణ్యము, ఈరోజు మీ రామదూతుడిని నేను దర్శించుకున్నాను. రాముడు దర్శించుకోలే, ఇంకా రామదూతుల్ని దర్శించుకొని లంకిని ఎంత ఆనందపడుతుంది చూడండి. ధన్యం లంకిని. రాక్షసి అయితే ఏమైంది? సో లంకిని ఇలాగంటూ సుందరాకాండలోని అతి మధురమైనది, అద్భుతమైనది శ్లోకం అనేది ఉన్నదంటే ఇది. తాత స్వర్గ అపవర్గ సుఖ ధరియతుల ఏక అంగ తులనాతాహి సకల మిలి జ సుఖ లవ సతసంగ రామ్ సియా రామ్ రామ సియా రామ్. అద్భుతమైన వాక్యం ఇది, అందరికీ తెలుసుకోవాలి. లంకిని ఏమంటుంది? ఏమనంటే తాత స్వర్గం, స్వర్గంలోనే ఏదైతే సుఖం ఉన్నదో, అపవర్గ సుఖం, అపవర్గ అంటే మోక్షంలోనే ఏదైతే సుఖం ఉన్నదో, అపవర్గ అంటే మోక్ష సుఖం. మోక్షం అంటే ఎన్ని రకాలైన మోక్షం? ఎన్ని రకాలైన మోక్షం? స్వష్టి, సారుజ్య, సాయుజ్య, సారూప్య, సామీప్య, సాష్టి, 5 రకాల మోక్షం. సాలోక్య. ఈ మోక్ష సుఖం కూడా కన్నాను, ఒకటి స్వర్గ సుఖం కన్నాను, మోక్ష సుఖం కన్నాను. ధైర్యతుల ఏక అంగ, ఈ సుఖం కన్నాను ఒక అంశం కూడాను తులనా నహి సకల, కంపేర్ చేస్తే జో సుఖ లవ సత్సంగ, సత్సంగంలో ఏదైతే సుఖం పొందుతామో అది స్వర్గంలో సుఖం అయినా కూడాను, మోక్ష సుఖం కూడాను ఒక పర్సెంటేజ్ కూడాను కంపారిజన్ కాదు. ఎంత పెద్ద మాట! ఈ లంకినికి ఏం సత్సంగం దొరికిపోయింది? ఏం రామాయణం మహాభారతం తెలిసిపోయింది, భాగవతం తెలిసిపోయింది. మరి సత్సంగం స్వర్గసుఖం కన్నాను, మోక్ష సుఖం కన్నాను సత్సంగం అనేది అసలు 1% కూడా కాదు, 1/3 కూడా కాదు. 99% సుఖం సత్సంగంలో ఉన్నది, 1% సుఖం అది కూడా కంపేరబుల్ కాదు, అన్కంపేరబుల్. స్వర్గ సుఖము, మోక్ష సుఖము కన్నాను అతి అద్భుతమైన సుఖము సత్సంగము అని అంటున్నారు. లంకిని ఏమిన్నది ఆంజనేయ స్వామి అంటే సత్సంగం 3 రకాలుగా అవుతుంది. ఏంటి? ఫస్ట్ సత్సంగం ఏంటి? దర్శన సత్సంగం. ఒక వైష్ణవ చెప్తున్నా కదా, వైష్ణవ దర్శనే పవిత్రకర ఎహి తుమార్ గుణ. వైష్ణవునికి దర్శనం చేయడం వల్ల మనం పవిత్రం అయిపోతాం. ఇదొక సత్సంగం. వైష్ణవుల దర్శనంతోనే ఒక సత్సంగం. భక్తులు దర్శనం చేసుకుంటే ఈక్వల్ టు సత్సంగమే. రెండోది స్పర్శ సంఘం. ఒకవేళ వాళ్ళు అగ్రి అయితే వాళ్ళ పాదస్పర్శం, వైష్ణవులు, గురువులు, సాధువులు, మహాత్ముల తలక పాదస్పర్శం చేయడం వల్ల అది కూడా సత్సంగమే. భక్తుల తాలూకా పాదస్పర్శ చేయడం వల్ల సత్సంగమే. దీనికి స్పర్శ సంఘం అన్నారు. స్పర్శ సత్సంగం. ఒకటి దర్శన సత్సంగం. మూడవది ఏం సంఘం? ఒకటి కథా సత్సంగం, సంభాషణ అంటారు దీనికి. సంభాషణ సత్సంగం.
సంభాషణ మాధ్యమంలోని, కథా మాధ్యమంలోని, భగవంతుని యొక్క గుణగణాలు కీర్తన మాధ్యమంలోని ఏదైతే సత్సంగం దొరుకుతుందో ఇది సత్సంగం. ఒకటి సంభాషణ సత్సంగం, రెండవది దర్శన సత్సంగం, మూడవది. అయితే లంకినికి ఏ సత్సంగం ఏం దొరికింది? రెండు దొరికాయి, కానీ దర్శన సత్సంగం అంత పని చేయలేదు, కానీ స్పర్శ సత్సంగం బాగుంది. ఇటువంటి సత్సంగం అయితే బాగుంది మన గుడిలో. ప్రతినిత్యం మంగళారతికి ఈ సత్సంగం అవ్వాలి, స్పర్శ సత్సంగం. అందరూ లైన్కి వచ్చేస్తారు. సో సత్సంగం ఇటువంటివి ఉండాలి. సో స్పర్శ సత్సంగం వల్ల దీనికి మొత్తం అంతాను రామదూతుడిని దర్శనం చేయడాన్ని ఆనందం, మరి సత్సంగం తాలూకా ఆనందం స్వర్గంలో కూడా ఉండదు, మరి మోక్షంలో కూడా ఉండదు. మనం ఈరోజు కొంతసేపు స్వర్గ సుఖం గురించి ఆలోచిద్దాం. స్వర్గంలోని సుఖం ఎటువంటి సుఖం? ఏదైతే మనం ఇక్కడ సుఖం గురించి ఆలోచిస్తున్నామో, మర్తి మండలంలోని సుఖం, మనకి అన్ని ఇల్లు ఉన్నాయి, మంచి ఆహారం ఉన్నది, లేదంటే రెస్టారెంట్, రిసార్ట్ అంటారా, రిసార్ట్కి వెళ్ళి చాలామంది ఆనందం, రెస్టారెంట్కి, హోటల్స్కి, ఇంకా ఎక్కడికక్కడికి వెళ్ళి మనం సుఖం పొందడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒకవేళ మనకి ఆరోగ్యం బాగోపోతే ఈ సుఖం మనకి సుఖం అనిపిస్తుందా? ఒకవేళ ఆరోగ్యం లేకపోతే మనకి ఎన్ని రకాలైన వంట ముందే ఉండి పెట్టినా కూడాను జ్వరం వస్తే తినలేవు. మరి అవన్నీ చూస్తే వామిటింగ్ చేస్తుంది, తినలేను. నోట్లో స్మెల్ చూసినా కూడా మనకి ఇంకా ఇష్టపడదు జ్వరం ఉంటే. ఆరోగ్యం లేకపోతే ఈ జగత్తులోని సుఖం ఎంత ఉన్నా కూడా మనకి అది చేదనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విరక్త ఆత్మ, ఏ వ్యక్తి ఈ సంసారిక సుఖం గురించి అన్నిటికంటే సుఖం అనేది స్త్రీ సుఖం, ఒక వ్యక్తి దానికే ఎక్కువగా అనుకొని కానీ అతను విరక్తి అయిపోతే, సన్యాసి అయిపోతే అదే సుఖం అతనికి విరక్తి పుడుతుంది. చూడండి, ఇది మన భౌతిక ప్రపంచంలో సుఖం. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఒక రసగుల్లా ఇచ్చారు, చక్కగా అది నెయ్యి వాసనతో ఉన్నది, చాలా అద్భుతంగా ఉన్నది, తినడానికి ఇచ్చారు, వాహ్ అందుకని మనం నోట్లో వేసేసి, రెండోది వాహ్, మూడోది వాహ్, నాలుగోది 10-15 తీసుకున్నాం, మళ్ళీ 16 తర్వాత నోరు వరకు వచ్చేస్తుంది, ఇంకా నేను తినలేను. ఎందుకు? ఏదైతే మనం రసగుల్లా తిన్నప్పుడు ఆనందం పడుతుండేమో 16-17 తినేసిన తర్వాత మనం అది ఎందుకు సుఖం అనిపించుకుంటుంది అంటే తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలోని సుఖం అంతాను అనుభవించడానికి మన శరీరము సీమితం, లిమిటేషన్స్ ఉన్నాయి. మనం శరీరానికి లిమిటేషన్కి తెలుగులో ఒక పరిమితం, ఒక వ్యవధి, ఒక పరిమితం ఉన్నది. ఈ పరిమితం, ఈ శరీరంకు పరిమితం మించిన సుఖం మనం ఈ శరీరానికి పరిమితంగా మనం సుఖం పొందలేము. ఈ లోకంలోని, మర్త్య లోకంలోని. అదే స్వర్గలోకంలోని మీకు 1000 రసగుల్లా తినవచ్చు. 1000 రసగుల్లా. ఒక రసగుల్లా మీరు ఏదైతే తింటారో, ఫస్ట్ రసగుల్లా మీకు ఎంత స్వీట్నెస్ వస్తుందో, ఎంత టేస్ట్ వస్తుందో, 1000 రసగుల్లా తిన్న తర్వాత మీకు అంతే టేస్ట్ ఉంటుంది. మీకు షుగరు, డయాబెటీస్, కడుపు వచ్చేయడం, పొట్ట పెరిగిపోతుంది సార్ ఎక్కువ స్వీట్ తింటే, ఇటువంటివి ఇంకా ఎక్కువ వెయిట్ పెరిగిపోవడం, ఇవన్నీ ఉండవు స్వర్గంలో. మీరు ఎంత భోగ విషయం భోగించినా కూడాను మీ శరీరం క్షీణం అవ్వదు. మీ శరీరం తలక వీక్నెస్ రావడం,
లేదంటే ఇవన్నీ ఏముండవు స్వర్గలోకంలో. ఎందుకు? స్వర్గలోకంలోని కేవలం మీరు శరీరం పొందేరు కేవలం భోగించినందుకే. అది భోగ శరీరం. దాని తాలూకా ఎప్పుడు రుచి కానీ మీ ఆరోగ్యం కానీ మీ బలం కానీ క్షీణమవుతుంది. మరి ఏదైతే ఈ జగత్తులోని పాపం అనుకుంటామో ఆ స్వర్గంలోని అది పాపం కాదు. మదక ద్రవ్యాలు పాపం అంటాం. ఎవరు మదక ద్రవ్యాలు నిశా ద్రవ్యాలు తింటే అది పాపం అంటాం. కానీ అక్కడ సురాపానం ఎవరైనా చేయొచ్చు. దేవతలందరూ సురాపానం, అక్కడ పాపం కాదు. మరి అవైధ స్త్రీ సంఘం ఇక్కడ పాపం, మహాపాపం. అది అక్కడికి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్గా అర్జునుడు వెళ్ళారు. అర్జునుడు చెప్పారు ఏంటి? అస్త్రాన్ని గురించి వెళ్ళారు. మహాభారత యుద్ధం ఉంది, అస్త్రం గురించి వెళ్ళారు, అస్త్రశస్త్రాల గురించి. ఆ అస్త్రం గురించి వెళ్ళారు. ఊర్వశీయ చూసేసి మోహితం అయిపోయారు. అర్జునుడు చూసేసి మీతో సాంగత్యం కోరుకుంటున్నానన్నారు. లేదు, మీరు ఇంద్రుడి తలక భార్య, నాకు తల్లితో సమానం. అరే ఎక్కడ అటువంటివి ఏమి ఉండవు, రిలేషన్స్ ఇటువంటివి ఏమి ఉండవు. ఇటువంటి ఇక్కడ ఎవరు ఏ ప్రకారంగానే ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ పాపం అనుకోరు. అరే మీకు పాపం లేదు, నేను దీంట్లో నుంచి నేను ఈ పాపం చేయను. అరే నేను పాపం లేదంటున్నాను, మీరు పాపం అని చెప్పేసి అతనికి శాపం ఇచ్చేశారు. నపుంసకంగా అయిపోతారని ఇంద్రుడికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అమ్మాయి ఎలాగ చెప్పింది నాకు అని. ఏం చేశారంటే ఇలాగ కోరుకున్నారు, నేను కోరిక తీర్చలేదని చెప్పేసి నాకు నపుంసకంగా శాపం ఇచ్చేసారు. సరేరా, ఇది స్పాన్ టైం నేను తగ్గించేస్తాను, 1 సంవత్సరం నపుంసకంగా ఉంటాం, వెళ్ళు. ఆ 1 సంవత్సరం నపుంసకంగా ఎక్కడ? విరాట్ రాజు దగ్గర నపుంసకంగా ఉత్తరాన్ని సంగీతం నేర్పించారు. అదొక అతనికి ప్లస్ అయిపోయిందండి. సో అక్కడ పాపం కాదు. ఎందుకంటే స్వర్గంలోని కేవలం భోగమే, అక్కడ ఏమి వస్తువు లేదు. భోగించడానికి ఆ శరీరం పొందాం. క్షీణే పుణ్యం, అది పుణ్య శరీరం. దేవతలందరిది పుణ్య శరీరం. కేవలం భోగ విలాసంలో ఉండడం తప్ప ఇంకా వేరేదేమీ లేదు. అందుకే పుణ్యాత్ములు అందరూ చూడండి, ధనవంతులుగా పుడతారు, యశస్విగా పుడతారు, కీర్తివంతుగా పుడతారు, డబ్బున్న వాళ్ళు ఇంట్లో పుడతారు. పుణ్యాత్ములు అంటే భోగించినట్టు. క్షీణే పుణ్యం, మళ్ళీ మర్తే లోకే వశంతి. మళ్ళీ క్షీణమైంది పుణ్యం, క్షీణమైపోయిన తర్వాత మళ్ళీ యాస్టీస్గా 89 లక్షల జీవరాశిగా పుట్టాల్సి వస్తుంది. సో ఆ స్వర్గలోకం తనక సుఖము కన్నాను, మోక్ష సుఖం కన్నాను సత్సంగము ఒక అంశంతో కూడా కంపారిజన్ కాదు. ఈ లంకిని ఏ సత్సంగం పొందేసింది? ఏ సంఘం? స్పర్శ సత్సంగం. మనం నిరంతరంగా భగవంతుల గుణగణాలను కీర్తిస్తున్నాం, కానీ మన సత్సంగం ఎందుకు ప్రభావం పడుకున్నది? మనం ఆ సత్సంగాన్ని ఎందుకు సత్సంగం అనుకోకున్నాం? ఒక క్షణ సత్సంగము స్వర్గ సుఖం కన్నాను, మోక్ష సుఖం కన్నాను అతి ఉత్కృష్టమైనది అని అంటున్నారు. కానీ నిరంతరంగా నిత్యంగా మనం సత్సంగం వింటున్నామే, మనకెందుకు అనిపించుకున్నది? ఎందుకు రియలైజ్ అవ్వకుండా? చెప్పండి, ఎవరైనా చెప్పగలరు? మనకు సత్సంగం ఎందుకు రియలైజ్ అవ్వకుండా? ఎందుకు అంటే సత్సంగం ఒక సుందరకాండం, లేదంటే ఇది ఒక లీల. భగవంతుడు చెప్పారు, భగవంతుడు చేశారు, మనం విన్నాము, ఆనందం खूप బాగుంది. అలాగైతే ఇప్పుడు సత్సంగాన్ని పొందలేదు, సత్సంగం తరక సుఖాన్ని పొందలేదు, సత్సంగం తరక ప్రభావం మీరు తెలుసుకోలేరు. సత్సంగం ప్రభావం ఎప్పుడు తెలుసుకోగలం? ఎప్పుడైతే సుందరకాండలోని ఆంజనేయ స్వామి ఈ మోహనగరంలోని ఎలాగ సీతాదేవిని అన్వేషణకి వెళ్ళారు. మనం అటువంటి ఈ జగత్తులోని ఆంజనేయ స్వామికి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలన్నీ ఏ విధానంగానూ తను దాటారు, బయటపడ్డారు. సీతాదేవిని ఏ విధానంగానూ తను చరణస్పర్శ చేశారు, భక్తిదేవిని ఎలాగ పొందేరు అని తెలుసుకొని ఆ విధానంగా
మన జీవితాన్ని మలుచుకుంటే అప్పుడు సత్సంగం తలకు ప్రభావం ఉంటుంది. కేవలం వింటే ఏ ప్రకారంగా ప్రభావం పడదు. ఆ లీల బాగుంది, చేసేసారు, రాముడు చాలా బాగా చేశారు లీల, ఆంజనేయ స్వామి గ్రేట్ పర్సనాలిటీ, మంచి భక్తులు, రామదూతుడు అనుకుంటే అనుకోనండి. ఆహా, ఆంజనేయ స్వామి ఈ విధానంగా ఎప్పుడు అహంకారం వచ్చినప్పుడు, మేనాకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే సింహిక వచ్చినప్పుడు, సుర్ష వచ్చినప్పుడు ఏ విధానంగా ఆంజనేయ స్వామి ఆటంకాలని బయటికి వెళ్ళారు, ఆ ఆటంకాలను మనం మెల్లిగా బయటికి తీసుకెళ్ళి భక్తి దేవతలకు అంబిషన్ ఉండాలి. అప్పుడు ఈ సత్సంగము మనకి ప్రభావం చేస్తుంది. లేదంటే ఎన్ని బహుజన్మ కరి శ్రవణాది కీర్తన తథాపి ఏ ప్రకారంగానే అనేక జన్మము శ్రవణ కీర్తన చేసుకోండి కానీ చాలామంది అంటారు నాకు కథా కన్నా కీర్తన బాగుంటుందండి, కీర్తనే బాగా అనిపిస్తుంది, కథ కూర్చోబెట్టేస్తారు ఏదో ఏదో చెప్తుంటారు, కీర్తన అయితే చాలా బాగుంటుంది అనే వ్యక్తులు నాకు కథ అంటే ఇంట్రెస్టా లేదంటే కీర్తన అంటే ఇంట్రెస్ట్? కీర్తన అంటే ఇంట్రెస్ట్ అంటే ఇన్స్ట్రుమెంట్ గురించి ఇంట్రెస్ట్, మ్యూజిక్ ఇంట్రెస్ట్, మ్యూజిక్కి ఇన్స్ట్రుమెంట్ గురించి ఇంట్రెస్ట్. ఒకవేళ కీర్తనలో అతనికి ఇష్టం ఉంటే వాస్తవంగా కథపైన ఇంట్రెస్ట్ ఉండాలి, కథపైన ఇంట్రెస్ట్ ఉంటే వాస్తవంగా అతని నామపైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ రెండు పరిపూరకం. ఒక వ్యక్తికి కథ ఇంట్రెస్ట్ అంటే ఖచ్చితంగా కీర్తన ఇంట్రెస్ట్ రావాల్సిందే, కీర్తన ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా కథ ఇంట్రెస్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది గుణగణాలను కీర్తించడం, నామము గుణగణాలను కీర్తించడం రెండు ఒకటే కీర్తనం. ఒకవేళ మనం అనుకున్నాం కీర్తన బాగుంటుందండి కథ కన్నా అంటే అది కేవలం ఇన్స్ట్రుమెంట్ గురించి అట్రాక్ట్ అయ్యాం కానీ భగవంతుల గుణగణాలు నామం పైన అట్రాక్ట్ అవ్వలేదు. తెలుసుకోవాలి మనం దేనికి పోయినా. అందుకే చెప్తున్నారు అన్నిటికంటే సాధన ఏంటి, భగవంతులకు అనుగ్రహం పొందే అన్నిటికంటే పెద్ద సాధన సత్సంగం. ధర్మ స్వనిష్ఠిత పుంస విశ్వక్సేన కథాసుయో నా ఉత్పాదయత్ యతిరతి శ్రమేవ హి కేవలం. నా ఉత్పాదయత్ యతిరతి విశ్వక్సేన కథాసుయో. భగవంతుల కథ మనకి రుచి అనిపించలేదు అనుకోండి, కేవలం మీరు చేసిన జపము, తపము, సత్సంగము, సేవ అన్నీ కూడాను శ్రమ ఏవ హి కేవలం. శ్రమ అంటే ఏంటి? పరిశ్రమ కేవలం. సమయేవ హి కేవలం. కేవలం సమయాన్ని నష్టం చేసుకున్నారు, పరిశ్రమ కేవలం, కానీ దీనివల్ల వచ్చేది లేదు. మనం జపం చేస్తున్నాం, సేవిస్తున్నాం, మంగళారతి వస్తున్నాం, లేదంటే గుడికి వస్తున్నాం, దర్శనం చేసుకుంటున్నాం, అన్నీ దేనికి? భగవంతుడు కథ పైన, గుణగణాల కీర్తన పైన మనకి రుచి రావాలి. ఒకవేళ రుచి రాలేదనుకోండి, చాలామంది గుడికి వస్తారు, దేనికి వస్తారు? ఇప్పుడు చెప్తారు చూడండి, ఆంజనేయ స్వామి అద్భుతమైన కథ చెప్తారు, జూమ్ చేసి చూస్తారు కదా, అప్పుడు చెప్తారు ఏంటనేది. సో ప్రకారంగాను ఒకవేళ సత్సంగం మనకి ఒకటి సాత్, ఒకటి సత్సంగం. సాత్ అంటే ఏంటి? తోని పాటు, ఒకటి సత్సంగం. తనతో పాటు ఉండడం సత్సంగం అంటే రెండు వేరియేషన్. సాత్ అంటే తెలుసు అందరికీ, సాత్ సత్సంగం అనేది రెండు వేరియేషన్స్ ఉన్నాయి. సాత్ అంటే ఏంటి? శారీరకతో పాటు ఉండడం. మనం సాధువులతోనే శారీరక రూపంగా ఉన్నాం, అది సాత్. కానీ మానసిక రూపంగా మనం ఉన్నాం అనుకోండి, అది సత్సంగం. మనం కథ విని కేవలం విన్నాం, శారీరక రూపంగా తీసుకున్నాం, బాగుంది, శ్రవణం బాగుంది. ఎప్పుడైతే మానసికంగా మనం ఇప్పుడు ఆలోచించామో, అరే ఈ కథ అంటే హృదయంగమం చెయ్యాలి దాని అర్థం. ఎప్పుడైతే భగవత్ కథా శ్రవణాన్ని హృదయంగం చేసుకుందామో అప్పుడు సత్సంగం మనకి లభిస్తుంది, సత్సంగం తలక ప్రభావం మనకి తెలుస్తుంది. లేదంటే
ఎన్ని సంవత్సరాలు సత్సంగం లభించినా కేవలం కూర్చున్న కేవలం మానసు, ఇది కేవలం శారీరకం సంగత్వమే. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. 100 సంవత్సరాలు ఉన్నా కూడా చూడండి. అందుకే విషయ సంఘ సత్సంగ విషయ సంఘం ఎలాగవుతుంది? మనసుతో అవుతుంది కాబట్టి, మనసుతో విషయ సంఘం అవుతుంది. ముందు మనసుతో అయి తర్వాత మనిషి చెడిపోతాడు విషయ సంఘం. కానీ సత్సంగం మనసుతో అయి వాడు. ఒకసారి విశ్వామిత్రులు వశిష్ఠ ఋషులు ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు. తపస్సు గ్రేట్ అంటున్నారు, తపస్సు గ్రేట్ ఏంటి అంటే ఒకళ్ళు లేదు సత్సంగం గ్రేట్ అంటారు. వశిష్ఠులు సత్సంగం గ్రేట్ అని చెప్పారు. విశ్వామిత్రులు లేదు తపోశక్తి అన్నిటికంటే ఎక్కువైంది అని చెప్పారు. అయితే నిర్ణయాలు తీసుకుంటాం. మనలో మనకి గ్రేట్, నువ్వు గ్రేట్, నేను గ్రేట్ అనుకుంటాం. అనంత వాసుదేవుని దగ్గరికి వెళ్ళారు. సహస్రముఖంతో భగవంతుడికి గుణగణాలు కీర్తిస్తున్నారు. అతను హే అనంత వాసుదేవ, నువ్వుతో అభింట భగవంతుడికి ఒక శక్తివి, చెప్పు సత్సంగం గ్రేటా లేదంటే తపస్సు గ్రేటా? అయితే నేనుతో ఎంత బరువు ఎత్తున్నాను ఈ బ్రహ్మాండాన్ని, ఇది ఎవరైనా పట్టుకోండి అప్పుడు నేను చెప్తాను. నేను ఇవన్నీ పట్టుకొని చెప్పమంటే మీ సమాధానం నేను చెప్పలేను. సరే, నా తపోశక్తితో నేను బ్రహ్మాండాన్ని పట్టుకున్నాను చెప్పేసి అతను తపశక్తిలోనే బ్రహ్మాండాన్ని పట్టుకున్నారు. కొంతసేపు పట్టుకున్నారట తపోశక్తితో. కానీ కొంతసేపు తర్వాత డగమగ అంటే ఇంకా భారం ఎత్తలేపారు. మళ్ళీ యథాస్థానం వచ్చేసారు. లేదు మీరు పట్టుకోలేదు, సత్సంగం వల్ల మీ వల్ల అవుతుంది ఏంటి అని చెప్పారు విశ్వామిత్రులు వశిష్ఠులకి. ఒక్క క్షణం సత్సంగం ఒకవేళ బలమైనది అనుకోండి, గ్రేట్ అనుకోండి, ఈ ప్రపంచం మీరు మోయిపోయినా ఉంటుంది అని చెప్పారు. అనంత వాసుదేవులు వచ్చేసారు. సత్సంగం ఆ ప్రపంచం అలాగే ఉండాలి, ఎవరు పట్టుకోవడం. సత్సంగం తల ప్రభావం ఇంకా చెప్పడానికి అవసరం లేదు. ఏంటి ఆల్రెడీ నిర్ణయించేసారు. సత్సంగం కేవలం ప్రపంచాన్ని కూడాను ఆ విధానంగా ఉంచే స్థిరం పెట్టేసేస్తుంది. ఎవరు పట్టుకోపోయినా స్థిరం చేసేస్తుంది. అందుకే భగవంతుడి గుణగణాలను కీర్తిస్తూ ఆ శక్తితో అనంత వాసుదేవులు బ్రహ్మాండాన్ని పట్టుకున్నారు. భగవంతుడి తాలూకా నామాన్ని, భగవంతుడిగా గుణగణాన్ని ఎవరైతే కీర్తిస్తారో అతను ఎంత పెద్ద బరువు కూడా నెత్తగలరు, ఎంత పెద్ద బాధ్యతలు కూడా నిర్వహించగలరు, ఎంత పెద్ద పని కూడా అతను ఆంజనేయ స్వామి 7 సముద్రాలు దాటేశారు ఎవరైతే భగవతుడి నామం చేసి. ఎంత పెద్ద ఆటంకాన్ని, ఎంత పెద్ద కష్టాన్ని, ఎంత పెద్ద నష్టాన్ని, ఎంత పెద్ద అద్భుత కార్యం కూడాను చిటికిల్లో చేయగలరు ఎవరైతే భగవంతుడి తలక నామస్మరణం చేస్తారో. అది సుందరాకాండలోని మనకి పరిపూర్ణమై మనకి చెప్తాను. ఎప్పుడైతే ఇది హృదయంగం చేసుకున్నామో అప్పుడు మనకి సత్సంగం పనిచేస్తుంది. ఒక వ్యక్తికి ఎంత చెప్పినా వినకుండా అంటే అతను హృదయంగం చేయలేకపోతున్నారు, హృదయంగం అవ్వకుంటుంది. ఎప్పుడైతే హృదయంగం చేస్తారో అప్పుడు సత్సంగం వాళ్ళకి ప్రభావం చేస్తారు. మరి పూర్వం చెప్పారండి సత్సంగం ఎంత కఠినమని. సత్సంగ్ సాధు సంగ సర్వశాస్త్ర కహే, లభే మాత్ర సర్వసిద్ధి హోయ్. ఒక క్షణం సత్సంగం వల్ల అన్ని ప్రకార సిద్ధిలు మీకు ప్రాప్తుంది. సర్వసిద్ధి అంటే ఏంటి? సకల సిద్ధి గోవింద చరణే. అన్ని సిద్ధుల కన్నా శ్రేష్టమైంది గోవింద తలక చరణమే. అన్ని సిద్ధుల కన్నా శ్రేష్టమైన సిద్ధి. సో అందుకే ఈ ప్రకారంగాను సత్సంగం గురించి లంకిని చెప్పారు. సత్సంగం అనేది ముందుకి ఎవరు వెళ్తున్నారు? ఆంజనేయ స్వామి వెళ్ళారు, ఎంటర్ అయ్యారు. ఇప్పుడు గ్రామానికి. ఏ గ్రామం? లంకా గ్రామం. ఇది గ్రామం కాదు, నగరి. లంకా నగరి ఏంటి? మోహనగరి. ఈ మోహనగరికి వెళ్ళి ఏం చూస్తున్నారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా సత్సంగం మనకు లభించాలంటే, సత్సంగంతో ప్రభావం పడాలంటే మనలో
ఒక వైర్లోని కరెంట్ పాస్ అవుతుంది, ఇంకో వైర్ తీసుకుని దాన్ని తగిలించాం, కరెంట్ పాస్ అవుతుందా లేదా? అవుతుందా? ఎలాగవుతుంది? అక్కడ వైర్లోని తలక ఆ పైన ఓపెన్ చేయాలి, బ్లాక్తో రెడ్తో గ్రీన్తో ఉంటుంది, దానికి ఏమంటారు కవర్, స్లీవ్. ఆ స్లీవ్ని తీయాలి. ఎక్కడ వైర్లోని స్లీవ్ తీయాలి, రెండు కొన్ని 2 కోర్ 3 కోర్ ఉంటుంది, ఏదో ఉంటుంది. తర్వాత పైన లేయర్స్ కూడా 2-3 సిల్వర్ ఉంటాయి. ఫస్ట్ బ్లాక్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ వస్తుంది. తీసిన తర్వాత మళ్ళీ అది జాయింట్ చేస్తే కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత కరెంట్ వస్తుందా? ఏమొస్తుంది? కొన్ని క్షణాలని కరెంట్ పాస్ అయిపోతుంది, కరెక్ట్గా మనం టచ్ చేస్తే కరెంట్. మనం సత్సంగం కూడా అటువంటి కరెక్ట్గా టచ్ చేసుకుంటే మనసుతోటి క్షణంలో మనలో కరెంట్ వస్తుంది, క్షణంలో మనకి భగవత్ పైన అనురాగం వస్తుంది, క్షణంలో భగవత్ పైన విశ్వాసం వస్తుంది. కానీ మనం ఆ ప్రకారంగా హృదయంగా ఆ ప్రకారం స్పర్శించుకుంటున్నాం, ఆ ప్రకారం కనెక్ట్ చేయలేకపోతున్నాం. మన వైర్ని కరెంట్ పాస్ అవ్వాలంటే ఎలాగొస్తుంది పాస్? అందుకే ఆ విధానంగా చేయండి. లేయర్ని తీయండి. ఆ లేయర్ ఏంటి? బోల్డ్ ఉన్నాయి. కామము, క్రోధము, లోభం, మదమచ్చలు ఇవన్నీతో పోతాయి సత్సంగం వల్ల. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లేజినెస్ పోవాలి, మన వేరే ఆలోచన పోవాలి. ఇప్పుడు చెప్తారు చూడండి, మోహన్ నగరంలో ఎంటర్ అవుతారు కదా, మనకి ఇంకా కన్ఫర్మేషన్ వస్తుంది సత్సంగం తల ప్రభావం. సో మోహన్ నగరంలో వెళ్ళి చెప్తున్నారు ఆంజనేయ స్వామి, మందిర మందిర ప్రతికోరి శోధా దేఖే జహిత అగణిత జోధా గయహు దాసనన మందిర మాహి అతి విచిత్ర కహి జాత సోనాయి రామ సియా రామ రామ సియా రామ. ఎప్పుడైతే ఈ మోహన్ నగరానికి, ఈ లంకా నగరానికి ఆంజనేయ స్వామి ప్రవేశించారో చూస్తే అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లులు డూప్లెక్స్ హౌస్, అన్నీ మందిరంలాగా ఉన్నాయి కదా, ఆకృతి అంతా మందిరంలాగా ఉన్నాయి. అంటే అంత పెద్ద అంత మంచి దగ్గర ఆర్కిటెక్చర్ అంటే చూసారా, గృహాలు మామూలుగా గుడిసెలు కాదు, లేకపోతే పెంకుటిల్లు కాదు, పెద్ద పెద్ద మందిరంలాగా ఉన్నాయట, విరాటంగా. వాళ్ళతో విరాటంగా రూపంగా ఉంటారు ఒక్కొక్క రాక్షసులు, వాళ్ళకి ద్వారబంధం వేరే, వాళ్ళకి భవనాలు వేరే, అలాగే ఉంటుంది. మందిరంలాగా ఉన్నది ఒక్కొక్క భవనం. చెప్తున్నారు మందిర మందిర ప్రతికోరి శోధ, ఒక్కొక్క భవనము మందిరంలో ఉన్నది. అయితే ఆంజనేయ స్వామి వెళ్తున్నారట ఆ గుడిలోకి చూడడానికి. మందిరం అంటే ఏదో దేవి ఎవరో పూజించబడాలి, దేవతలో దేవిలో పూజించబడతారు. కానీ అటువంటి మందిరం ఎవరు పూజించబడుతున్నారు? దేహరూపి దేవత. ఇది ఇంపార్టెంట్. దేహరూపి దేవత పూజించబడుతున్నారు. దేహరూపి దేవత అంటే ఏంటి? శరీరమే పూజించబడుతుంది అక్కడ. దేహం అంటే శరీరం. అటువంటి మందిరాన్ని శరీరం పూజించబడుతుంది. ఏంటి? ఆ శరీరానికి మంచి మంచం, ఆ శరీరానికి మంచి కంచం, ఆ శరీరానికి ఫ్యాన్, లైట్, ఏసీ, కూలర్, టీవీ, ఇవన్నీ 3 పూటలు ఆహారం ప్రిపరేషన్. అరే చూస్తే మందిరంలాగా ఉన్నది, లోనికి వెళ్తే ఎవరు పూజించబడుతున్నారు? శరీరం పూజించబడుతుంది. చూడండి, ఇంట్లో ఎన్ని కార్యం కూడా చూస్తే కేవలం శరీరమే ముఖ్యం. శరీరం బాగుండాలి. ఆ ఇల్లు కట్టుకుని ఎవరైనా భగవంతుడి గురించి పూజిస్తున్నారు. ఇవేందో ఇంట్లో చాలామంది భగవంతుడు ప్రతిష్ఠించి ఉంచి దేని గురించి పూజిస్తున్నారు? నా కోడలికి మంచి మనవడు పుట్టాలి, మా కోడలికి మంచి కొడుకు పుట్టాలి, మా కొడుకు ఉద్యోగం లేదు, ఉద్యోగం రావాలి, మా కొడుకు వివాహం అవ్వాలి, మా ఇంట్లోని కలహాలు ఎప్పుడు భార్య భర్తలు తగులాడుకున్నారు, ఏదో ఒక మంత్రం చెప్పాలంటే ఆ మంత్రం జపం చేస్తారు సీరియస్గానే. ఎందుకంటే మా ఇంట్లో భార్య భర్తలతో కలహం పోవాలి. అంత దేహం గురించే.
ఇంట్లో ఎన్ని యాక్టివిటీస్, ఎన్ని పూజ, ఎన్ని హోమము, ఎన్ని చేసినప్పుడు కేవలం మీ శరీరానికి సుఖం గురించే. చూడండి, ఎన్ని మంత్రాలు, ఎన్ని తంత్రాలు, తల్లార పూజ, పునస్కారాలు, నోములు, వ్రతాలు, కేవలం శరీరంకి సుఖం పొందడానికి, ఈ దేహరూపి దేవతాన్ని సుఖమేదానికే ఈ మందిరము, ఈ గుడి. అక్కడ ముందే ఉంటుంది శ్రీనివాస నిలయము, శ్రీనివాస నిలయము. నిలయమే శ్రీనివాస పేరు. లోన్ చూస్తే దేహరూప నిలయము, దేహరూప దేవతా నిలయము. దేహానికే ఎక్కువ ఇంపార్టెన్స్, దేహానికే ప్రయారిటీ. ఏ దేహం గురించి మీరు నిత్యం నిరంతరంగాను ఆలోచిస్తున్నారో ఆ దేహం మీతో శాశ్వతమా? ఆ దేహం ఉంటుందా? అదే దేహం మీ ముందే కర్రలతో కాల్ చేస్తారు, కట్టెలతో కాల్ చేస్తారు. ఆ శరీరం మీ ముందు ఎవరు లేరని చెప్పేసి ఏడ్చుకొని వెళ్ళిపోతారు మీకు ఆ శరీరం. మనవాళ్ళు, మనవరాలు చూడండి, కొంత ఇంకా ఎక్కువ వెళ్తే మా మనవడు వివాహం అయితే వీళ్ళు 35 సంవత్సరాలు ఏ ప్రకారంగా ఉండేదో థాట్స్, 80 సంవత్సరాలు అదే థాట్స్. ముందు వీడి పెళ్లి గురించి ఆలోచించాడు, 80 సంవత్సరాలు చెడికి నా మనవడు పెళ్ళి అయితే బాగుండు అని ఆలోచన అయితే ఒకటే. కానీ వీడి వివాహం విడిచిపెట్టేసాడు, వివాహం కొడుకు పుట్టేశారు, మనవడు పుట్టేశారు, మనవడికి వివాహం గురించి ఆలోచిస్తున్నాడు. 80 సంవత్సరాల వీడికి అవసరం అది. అప్పుడు కూడా దేహరూపమైన దేవతని విడిచిపెట్టేసి ఇప్పుడు కాదు, ఇది కాదు, భగవంతుడిని నేను పట్టుకోవాలని చెప్పేసి అప్పుడు కూడాను 80 సంవత్సరాలు కూడాను వాడికి బుద్ధి రాదు. ఏ వయసులో నీవు కేవలం దేహరూపమైన శరీరాన్ని ఎప్పుడైతే వైదేహిని పొందాలంటే దేహం తాలూకా విడిచిపెట్టాలి. వైదేహి అంటే ఎవరు? వైదేహిని పొందాలంటే దేహభావాన్ని విడిచిపెట్టాలి. దేహభావంతో ఎప్పుడు వైదేహిని పొందలేవు. ఈ సత్సంగంలో ముఖ్య ఉద్దేశం ఏముండాలి? మనకి సత్సంగం ఉద్దేశం కూడా మన ఇంట్లో బాగుండాలి, మనం బాగుండాలి, మనం వేస్ట్. ఈ సత్సంగంలోని మనం ఈ మోహనగరంలోని మనం ఏదైతే నగరంలో ఉంటున్నామో, ఇంట్లోనో లేకపోతే గ్రామంలోనో, ఊర్లోనో, సిటీలోనో, ప్రపంచంలోని ఈ మోహనగరంలోని ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఆంజనేయ స్వామికి మేనాకలో ఉండిపోవడమా? సుర్స, సిన్హిక, లంకిని బాగా పొగిడింది, బాబు మీరు రామదూతలు బాగా అని చెప్పేసి అక్కడ ఉండిపోయారా? ఏంటి ఈ మోహనగరంలోని నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? సీతాదేవికి పాదస్పర్శ చేయాలి, సీతాదేవిని పొందాలి. అదే ఎప్పుడైతే ఇటువంటి ఈ మోహనగరంని, ఈ మందిరంలోని మనం సీతాదేవిని పొందాలనే ఉద్దేశం ఉంటానో అప్పుడు సత్సంగం పనిచేస్తుంది. అప్పుడు తను ఆ భవనము, ఆ మందిరము దేహరూప దేవత కాదు, భగవంతుడిని పొందాలి. సీతాదేవిని స్పర్శించి, సీతాదేవిని పాదస్పర్శ చేసి రాముడు తాలూకా దర్శనం పొందాలని ఎవరికైతే ఉంటారో, రాముడు సేవ చేయని ఉంటారో అప్పుడు అతను ఈ దేహరూప దేవతాన్ని విడిచిపెట్టగలడు. వైదేహిని విడిచిపెడితే కానీ వైదేహిని మనం పట్టుకోవాలంటే దేహభావాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పటి వరకు మనం ఇది అవ్వదు. ఎవరున్నారు? ఆ కేవలం తందూరుస్, చక్కగా 3 పూటలు వంట లేదు, పెంట లేదు, ఏమీ లేదు, వెంటనే తీసుకొని తినేస్తున్నారు. ఏదో ఫ్రిడ్జ్లో తీసుకున్నట్టుగా, కాజు బాదాం కిస్మిస్ తిన్నట్టుగా. వాళ్ళ ఇంట్లో పక్కనే ఉంటాయి అవన్నీ. మేకలు, గొర్రెలు, ఇంకేంటి గేదెలు, మనుషులు ఇవన్నీ తింటున్నారు. వాళ్ళు తింటున్నారు కాజు కిస్మిస్ తిన్నట్టు. ఇది మేకలు వీళ్ళందరికీ ఎందుకు? తందూరుస్ అవ్వాలి, పుష్టిగా బలంగా ఉండాలి. దేహరూపి శరీరాన్ని, దేహరూపి దేవతాన్ని తందూరుస్ దేనికి తందూరుస్ చేయాలి? భోగం గురించి, భోగించడానికి. స్వర్గంలో ఏ భోగం దీంట్లో మనకి మన ఆయుషము, మన తేజస్సు, మన బలము క్షీణమైపోతుందో ఆ సుఖము స్వర్గలోకంలో ఎప్పుడు క్షీణమే అవ్వదు. సిక్నెస్ అవ్వదు ఎప్పుడు కూడా. నువ్వు స్వర్గంలో సిక్నెస్ అవ్వదు.
కానీ ఆ స్వర్గం కన్నాను, ఆ స్వర్గ సుఖం కన్నాను సత్సంగ సుఖము ఎంతో 1% అన్నారు. 99% సుఖం అక్కడ ఉంది. 1% సుఖం అది స్వర్గ సుఖం. కానీ 99% సుఖం సత్సంగులు ఉన్నదట. ఏంటి ఉన్నది దీంట్లో? భగవంతుని యొక్క కథ గుణగణాలు కీర్తించినప్పుడు అంత సుఖం ఉన్నదట. ఆ సుఖంలో నిద్ర, ఆలస్యం రావడమా సుఖం లేదు. సత్సంగం వాస్తవం ఎవరైతే హృదయంగం చేస్తున్నారో వారికి సుఖం, వాళ్ళ జీవితానికి అందం, వాళ్ళ జీవితానికి సుఖ పొందుతారు. సో అందుకే ఈ ప్రకారంగా సత్సంగతులుగా మహిమ తెలుసుకొని ఆ నగరంలోని భవనము మందిరంలాగా ఉన్నది, కానీ దేహరూపమైన దేవత పూజించబడుతుంది. మన ఇంట్లోని కార్యాలు అన్నిన్నూ ఈ శరీర సుఖం గురించే. ఇవేందో పూజ పునస్కారాలు, హోమము, జపము, తపము, ఇల్లు కట్టుకుంది, ఏమి చేసినా కూడా ఉద్యోగం చేసింది, అన్ని పనులు కేవలం శరీరం సుఖం గురించే. సో ఇది మోహనగరం. ఈ దేవత కాదు, మనకు వైదేహి అవ్వాలి. వైదేహిని పొందాలంటే మనం దేహరూప శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ దేహం శాశ్వతం కాదు. ఈ దేహం ఖచ్చితంగా ఒకరోజు విడిచిపెట్టేసి మనల్ని ఈ శరీరాన్ని తీసుకెళ్ళి అగ్గిలో పడేస్తారు. అందుకే దయచేసి వైదేహంగా మనం అవ్వాలి. మళ్ళీ రేపు మనం మళ్ళీ నగరంలోని ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఏమేమి చూశారు. ఇప్పుడుతో కేవలం నగరం అంతా చూశారు, ఒక్కొక్క ఇంటికి వెళ్ళారు, ఎవరు పూజించబడుతున్నారని. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారనేది మనం రేపు తెలుసుకుందాం. అందరూ సత్సంగాన్ని హృదయంగం చేసుకోవాలి అని కోరుకుంటూ, ఏ విధానంగానూ మనం ఈశ్వర అంశ జీవ అవినాశి, ఈశ్వరుడు తరొక అంశం జీవుడు అవినాశి. అతనికి ఎప్పుడు అవినాశం అంటే అవినాశి అంటే నాశనం లేనిది. మరి ఏమంటున్నారు? చేతన అమల సహజ సుఖరాశి. అతను ఎప్పుడు సుఖంగానే ఉంటారు. శారీరకం సుఖంతో ఇతను సుఖం పొందాలనుకున్నారు, ఆ సుఖం కాదు. ఇది సహజ సుఖరాశి. డిఫాల్ట్గా తన ఆనందమయ రూపం. కానీ ఆనందమైన రూపం ఎప్పుడు పొందగలం? ఎప్పుడైతే మనం శరీరం కాదు, మనం ఆత్మ అని మనసు అని అనుకుంటామో అప్పుడు మనకి సహజ సుఖరాదు. మనకు అంత సుఖమే అనిపిస్తుంది, దుఃఖం ఎప్పుడు అనిపించదు. లేదంటే ఈ జగత్తులోని ఎంత ప్రకారంగానూ మీరు ఆలోచించడం, ఎన్ని ప్రకారంగానూ ఈ శరీరానికి లోటుపాట్లు తీర్చి సుఖం ఇచ్చినప్పుడు మీకు కష్టమే ఉంటాయి. అందుకే ఈ శరీరకమైన దేవతని మనం ఎప్పుడూ సాటిస్ఫాక్షన్ చేయలేము. మన మనసుని మన ఆత్మని సంతోషించాలంటే సత్సంగం అనే సుఖాన్ని మనం పొందాలి. సో ఈ ప్రకారం కథాన్ని ఇక్కడ విరామం చేసి వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో.